ప్రజా సమస్యలపై గళం విప్పే వ్యక్తి అని, ఆయన ఒక మండే అగ్నిపర్వతం లాంటి వారని అభివర్ణించారు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఎప్పుడు అడగలేదని అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి పదవిపై ఆయనకు మోజు ఉంటే 3 ఏళ్ల క్రితమే దానికోసం పోరాడేవారని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా మాట్లాడడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన సమర్థించారు. ప్రజా సమస్యలను ఎత్తి చూపినప్పుడు ప్రభుత్వం వాటిని సానుకూలంగా తీసుకుని పరిష్కరిస్తే అది కాంగ్రెస్ పార్టీకే ఎంతో మేలు చేస్తుందని అనిరుద్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీకు అగేన్స్ట్ గా రాస్తాము, నువ్వు ఒకరికి కంప్లైంట్ చేసుకో అని చెప్పి కూడా ఉల్టా కొంతమంది అధికారులు ప్రజలను భయపడిస్తున్నారు. ప్రజలకు ఒక్కటే తెలియజేస్తున్నాను, ఏం భయపడాల్సిన పని లేదు. మీకేమైనా ఫైల్స్ ఇక్కడ పెండింగ్ ఉంటే క్యాంప్ ఆఫీస్కి వచ్చి మీరు ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వండి. రూపాయి ఖర్చు లేకుండా పని చేయించే బాధ్యత నాది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఖచ్చితంగా ఇది ఇంకా కానీ ఇట్లే జరిగి ఇంకా ఫోన్ కాల్స్ ఇట్లనే వస్తే మాత్రము ఇది హెచ్చరిస్తున్నాను. ఆల్రెడీ ఉదండపూర్ విషయంలో అప్పుడున్న ఎంఆర్ఓ ఆర్ఈ ఆల్రెడీ సిసిఎల్ఏ కమిషనర్ గారు ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేసినారు. రికవరీ ఆఫ్ మనీ వాళ్ళ వల్ల ఎంతైతే అమౌంట్ ఏదైతే గవర్నమెంట్ తరఫున తప్పుగా వాళ్ళకి అమౌంట్ ఇచ్చినారో అది రుజువు అయింది. మాజీ ఎమ్మెల్యే కూడా అన్నాడు ఏం అవినీతి జరిగిందని. అయ్యా ఉదండపూర్లోనే అవినీతి జరిగింది. ఆ పాత ఎంఆర్ఓ కూడా వచ్చి స్టేట్మెంట్ ఇస్తా అంటున్నాడు, ఎక్కడికెక్కడ పైసలు పోయినాయి ఇవ్వమని చెప్పినాను. కానీ ఆయనకి ధైర్యం చాలతలేదేమో, బహుశా నీ అకౌంట్కి ఏమైనా వచ్చిందేమో అని కూడా నాకు డౌట్. ఎందుకంటే అంత అవినీతి జరిగింది. ఉదండపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితుల దగ్గర సర్వే నెంబర్లు పెట్టి ఓనర్లకు కాకుండా వేరే అకౌంట్లకు పోయింది. అది రుజువు అయింది. ఆటోస్ కూడా వచ్చేసినాయి. అప్పుడున్న ఆర్ఐ పైన ఎంఆర్ఓ పైన కఠిన చర్యలు తీసుకున్నారు. మీకు అగేన్స్ట్